బతుకునిచ్చే పండుగ, ముఖ్యంగా మహిళల పండుగ. ముఖ్యంగా చెరువు గట్లకు మరి చెరువుల దగ్గర ఆడి పాడి చెరువులను పూజించుకునే పండుగ బతుకమ్మ పండుగ. మరి రాను రాను చెరువుల కనుమరుగుతోటి మనం ఎక్కడ ఆడితే అక్కడ వేసి వెళ్ళిపోతున్నాము. కానీ చెరువుకు బతుకమ్మకు ఎంతో అనుబంధం ఉంది. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలోనే ప్రధానంగా ఉండడానికి కారణం, తెలంగాణ రాష్ట్రం అంటేనే చెరువులు, అదేవిధంగా వాగులు, వంకలు. సో మనకు చెరువుల మీద పండినటువంటి చెరువు మీద ఆధారపడి పండే పంటలు ఒకప్పుడు చూస్తే మన గ్రామీణ ప్రాంతాల్లో స్నానాలైనా మంచినీళ్ళైనా బిందెల నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చుకునేది. అదేవిధంగా మరి పాడి పంటలు కూడా చెరువుల కిందనే ఎక్కువ పారకంతో పండే పంటలు మనకు ఎక్కువగా ఉండేది. సో మరి పంటలు పండిన తర్వాత అత్తగారిళ్ళలో పోయిన బిడ్డలు కూడా 6 నెలలకో 3 నెలలకో వచ్చేది ఏదైనా ఉందంటే బతుకమ్మ పండుగని. ఆ టైంలో చిన్ననాటి స్నేహితులు కానీ అదేవిధంగా తల్లిదండ్రులతో కలిసి అంటే కష్టసుఖాలు కలబోసుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగలో అనేక సైంటిఫికల్గా కూడా చూస్తే మరి గౌరమ్మను పూజిస్తాం, పూలను పూజిస్తాం. మరి ప్రతి ఒక్క పువ్వుకు ఆకులకు ఒక ఔషధ గుణం ఉంది. అలాంటి పువ్వులను తీసుకొని మనం అంటే పూజ చేసుకొని బతుకమ్మ ఆడి తర్వాత చెరువులో వేస్తాం. అవన్నీ కూడా చెరువులను శుద్ధి చేస్తుంది. ముఖ్యంగా గౌరమ్మ అనేది ప్రతి ఆడకూతురు అత్యంతగా గౌరవించేటువంటి మరి గౌరమ్మ సుమంగలిగా ఉండాలని మరి మహిళలందరూ కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఆడి లాస్ట్కు గౌరమ్మ అంటే బతుకమ్మను చెరువులు వేసేటప్పుడు ఆ గౌరమ్మను ముద్దను కూడా అందులో వేస్తారు. మీకు తెలుసు పసుపుకు ఎంత సైంటిఫికల్ అంటే యాంటీబయాటిక్ ఉంటుంది అనేది. సో అట్లా కూడా ఒకప్పుడు మనం చెరువులలో నీళ్లు తాగేది కాబట్టి చెరువులను శుద్ధి చేసుకోవడము, ఈ చప్పట్లు కొట్టడం అనేది మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మర్చిపోతున్నారు. అప్పటి వర్షాకాలంలో మనకు అనేక రకాల జబ్బులు అవి వస్తూ ఉంటాయి. చప్పట్లు కొడుతూ సర్ది కూడా ఉంటా ఉంటాయి, కొత్త నీళ్ళు తాగి ఇవన్నీ. బతుకమ్మ ఇవన్నిటిని కూడా పోడగొడుతుంది. మనము యోగాలో కానీ అక్కడ కానీ అంటే సైంటిఫికల్గా చెప్తారు. కానీ మన పూర్వీకులు ఇవన్నీ వాళ్ళు ఏం ఆలోచించి ఈ పండుగను పెట్టిరో కానీ అంతిమంగా ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మీయతను, కలగొల్పుతనాన్ని ఇవన్నీ పెంచుతూ మరి చెరువులను కూడా కాపాడుకుంటూ చెరువులలో నీళ్లను శుద్ధి చేసేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, ఎంత కోటీశ్వర్లైనా మన సంస్కృతి, మన ప్రాంత గొప్ప అస్తిత్వము బతుకమ్మ. కాబట్టి ఖచ్చితంగా బతుకమ్మను బతికిద్దాం, భవిష్యత్ తరాలకు అందిద్దాం. అందరికీ శుభాకాంక్షలు. For more videos like this, subscribe Big TV channel.